దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే రాష్ట్రాన్ని ప్రజలకు ఏదైతే కావాలో వాటినే చూసుకుంటూ ప్రజా సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా తీసుకొని ఈరోజు వెళ్తున్న పాలన ప్రజలు ప్రతి ఇంటికి కూడా ఇంటి ముంగటే పాలన అనే దాన్ని తీసుకురావటం అనేది భారతదేశ చరిత్రలో తొలి ముఖ్యమంత్రిగా ఈరోజు చేస్తున్నారు. మరి అంతేకాకుండా నిన్న మేనిఫెస్టో కూడా మొన్న రిలీజ్ అయింది. మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా అన్ని అంశాలతో పాటు నవరత్నాలలోని ఉండే అంశాలతో పాటు ప్రధానంగా ఇందులో ఉన్నది ఈవేళ పరిపాలనా రాజధానిని కూడా విశాఖపట్నం చేస్తూ ఉన్నది. నిజంగా ఈ ఉత్తరాంధ్రకే ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఇక్కడ మన తాలూకా సెంటిమెంటు, మన తాలూకా వెనుకబడితనం పోవడానికి, మన తాలూకా మరి కుటుంబాలు ఈవేళ పిల్లల భవిష్యత్తు బాగుండడానికి, అంతేకాకుండా ఇది భారతదేశానికి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా ఈ విశాఖపట్నం అనే దాన్ని ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాక భారతదేశానికి కూడా వెల్తీ స్టేట్గా మరి ఇవ్వడానికి ఈరోజు అన్ని రకాలుగా ఉన్న విశాఖపట్నానికి విజన్ విశాఖ ద్వారా ఇప్పటికే 1,00,000 కోట్లతోని మరి అనేకమైనవి అటు నిర్మాణాలు, రహదారులు అవనియండి, అట్లాగే పరిశ్రమల గురించి అవనియండి, టూరిజం గురించి అవనియండి, విద్య గురించి అవనియండి, అట్లాగే వైద్యం గురించి అవనియండి, వ్యవసాయం గురించి అవనియండి, అనేక రకాలైన దీనికి అనుబంధంగా ఉండే పాటు పట్టణ ప్రాంతాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అవనియండి, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఇచ్చినవి ఉన్నాయి. దానిలో ప్రధానంగా మరి ఈరోజు చూసుకుంటే ఎడ్యుకేషను చాలా రిఫార్మ్స్ ఇచ్చి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా ఎడ్యుకేషను హెల్త్ తీసుకొని ఈరోజు చేయటం అనేది మరి రానున్న రోజుల్లోని ఈ రాష్ట్రానికే ఒక పెట్టుబడిగా ఈరోజు విద్య మీద పెట్టి పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని ఈరోజు తీర్చిదిద్దిన అటువంటి వారికి మరి మీ అందరికీ కోరుతున్నాను, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా, అందులోని విశాఖపట్నం సంబంధించి ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కావాలి. ఏదైతే మనకి రాష్ట్రం విభజనప్పుడు శ్రీకృష్ణ కమిషన్ కూడా ఒక సూచన చేసింది, మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదు, ఇట్లాంటి అసమాటికి తెర మీదకి రాకూడదు, ఆ విధమైనది మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా ఈరోజు డీసెంట్రలైజ్ చేయాలి. డెవలప్మెంటు, వెల్ఫేరు, రాజ్యాంగంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా కూడా అన్ని ప్రాంతాలు ఈరోజు ఏదైతే వాటిని తీసుకున్నామో వాటిని అన్నిటి కూడా ఎప్పుడైతే మనం అన్ని ప్రాంతాలు సమానంగా చూస్తామో ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తుందనే దాన్ని ఈరోజు ప్రధాన అంశం. అందులోని భాగంగానే అటు కర్నూలు న్యాయ రాజధాని, అక్కడ శాసన రాజధాని, ఏదైతే ఇప్పుడు విజయవాడ ఉంది అమరావతిని, అలాగే మన దగ్గర పరిపాలనా రాజధాని అని కూడా తీసుకొచ్చి పెట్టడం. అంతేకాకుండా వీళ్ళ పరిపాలనా రాజధానితో పాటు వీళ్ళ నీతి ఆయోగ్ లాంటి దాంట్లో గ్రోత్ హబ్ సిటీగా మనల్ని తీసుకొచ్చి ప్రకటించడం. భారతదేశంలో 4వ స్థానం ఈరోజు ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఉన్నది మహానగరంగా ఉంటే, వారణాసి ఆధ్యాత్మిక రాజధానిగా ఉంటే, ఈరోజు సూరత్ వజ్రాలకి రాజధానిగా ఉంటే, ఈరోజు మన విశాఖపట్నాన్ని కూడా ఈవేళ అటువంటి ఉన్నతమైన దిశగా తీసుకెళ్ళడానికి ఈరోజు మన విశాఖపట్నానికి కూడా అవకాశం ఇచ్చారంటే దీన్ని ఎన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా అతి తక్కువ కాలంలో 2 సంవత్సరాలు కరోనాకి పోయినప్పటికి కూడాను 2 సంవత్సరాలు 10 నెలల్లో అనేక విషయాల మీద అటు మెడికల్ కాలేజీలో 15 మెడికల్ కాలేజీలు తెచ్చారన్నా, దీన్ని ప్రత్యేకించి పోర్టుల గురించి తీసుకోబోతున్నారన్న 4 పోర్టులు తీసుకోవాలన్నా, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకోవాలన్నా, అట్లాగే దీన్ని ఐఐఎం లాంటి సంస్థలని తీసుకొచ్చి పెట్టడానికి కావాల్సిందన్న ఐటీ సెర్చ్, బీచ్ ఐటీ సెర్చ్ లాంటి దాన్ని తీసుకొచ్చి రావాలన్నా, ఈరోజు ఐటీ టవర్ కోసం మధురవాడలో 2,200 కోట్లతో దాన్ని ఫౌండేషన్ వేసి ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఐటీ సంస్థలు పెట్టడానికి వీళ్ళ ఏర్పాటు చేశారన్న, మరి దానిలో ప్రధానంగా ఇవన్నీ తీసుకుంటూ ఇంకో పక్కన ఫ్లైఓవర్లు 12 ఫ్లైఓవర్లు, దానికి అవసరమైన 6 లైన్ రోడ్స్, ఎక్కడ కనెక్టివిటీ మన చుట్టుపక్కల కూడా ఈరోజు కావాల్సినవన్నీ
ఈరోజు వాటన్నిటికీ లాజిస్టిక్స్కి ఇబ్బంది లేకుండా మనకు ఫ్రైట్ కారిడార్గా ఈవేళ అటు సీవేసు, ఎయిర్వేసు, పోర్ట్వేసు, అట్లాగే రైల్వేసు 4 విధాలుగా కూడా ఈరోజు మనకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా రానున్న రోజుల్లో విశాఖ ఒక 5 సంవత్సరాలకి తప్పనిసరిగా పెను మార్పు మనం చూస్తాము. అభివృద్ధి దిశలో ఉంటుంది. ఎంతమందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అటువంటిది కావాలన్న ఆలోచనతో ఈరోజు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి మాకు ఈరోజు మద్దతు తెలిపి బలపరిచిన వ్యక్తులుగా మాకు మద్దతు తెలిపిన సోదరులు శివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యతే కాదు, మన ప్రాంతం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోగొట్టడం అందరిది సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. అందులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ వరాన్ని మనందరం కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద వెళ్ళి మనం అందరం కూడాను అత్యధిక మెజారిటీతో ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా వారి ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ చేస్తామన్న దానికి నాతో పాటు ఇక్కడ కేకే రాజు గారు ఉన్నారు. ఇతరత్ర మీ ద్వారా కోరుతున్నాను, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న శాసనసభ్యులందరికీ కూడా మీ తాలూకా మద్దతు తెలపండి. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, ఇక్కడ ఉన్న మన యువతికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి, మనకున్న పరిశ్రమలు కూడా పరిరక్షించుకోవాలి. అనేక మన జాగ్రఫికల్గా టెరిటరీ అంతా కూడా ఈరోజు కేంద్ర సంస్థల పాలిటలో ఉంది. ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఎంత కష్టపడవలసి ఉంటుందో ఎంపీగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో అంత కష్టపడాల్సిన పరిస్థితి కీలకంగా ఇక్కడ ఉండబోతుంది. ఇటువంటి తరుణంలో స్థానికంగా ఇది మా ప్రాంతం అనే కమిట్మెంట్ ఉన్న ఖచ్చితంగా గత అనుభవంలో కూడా అనేకమైన సందర్భాల్లోనే ఇక్కడ ఎంపీగా పార్ట్ ఆఫ్ ఎంపీగా బొబ్బిలి చేసినప్పుడు కూడా విశాఖపట్నం ఎంపీగా కూడా ఉన్నాను. అనేక అంశాల మీద కూడా పార్లమెంట్లో లేవనెత్తి అనేక అంశాల్లో కూడా స్టీల్ ప్లాంట్ కానీ, షిప్ యార్డ్ కానీ, బిహెచ్పి కానీ, అనేకమైన పోర్టుల గురించి కానీ అనేకమైనవి లేవనెత్తి వాటికి కావాల్సిన అంశాలను తీసుకురావడం. ఈవేళ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవన్నీ చేయాలంటే ఒక అనుభవం ఉండే వాళ్ళకైతే ఎక్కడైతే ఏది ఉందో ఏ విధంగా తేవాలో అనే దాన్ని మనం ఇట్టే దాన్ని కావలసిన వారిని తీసుకొచ్చి అవి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉండేవాళ్ళు అది నేర్చుకునేసరికి 5 సంవత్సరాలు పూర్తయిపోద్ది. కీలకమైన సమయంలో మరి స్థానికంగా ఉన్న మీ ఆడబడికి ఒక అవకాశం ఇచ్చి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మళ్ళీ తీసుకురావాలి. ప్రజల పక్షాన్ని నిలబడిన అజెండా ఒక మనసున్న మనిషిగా ఏం కావాలో పేదవారిని ఈవేళ పెద్దవారు చేయడమే ఈవేళ లక్ష్యంగా పెట్టుకొని పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రాభివృద్ధి మా ప్రజా తాలూకా అభిష్టం అని చెప్పేసి ప్రజాభిష్టమే రాష్ట్రాభివృద్ధి అని ఈ విధంగా తీసుకుని వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని చెప్పని మరి ఆ దిశగా మా ఇద్దరికి కూడా మీ తాలూకా అమూల్యమైన ఓటుని రేపు తప్పనిసరిగా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించడానికి అవకాశం ఇవ్వమని మీతో పాటు కలిసి పనిచేసి మీ వారిని పార్లమెంట్లో వినిపించడానికి మరి సోదరికి అవకాశం ఇవ్వమని మరొకసారి మీ ఆడపడుచుగా కోరుతూ నేను అనునిత్యం కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం మరి నిస్వార్థంగా, ధర్మబద్ధంగా, నీతివంతంగా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ కష్టం ఇవాళ వెంటనే నిలబడిన వ్యక్తిగా చాలా డైనమిక్ అలాంటి ఉత్సాహవంతులైన కేకే రాజు సోదరుని అత్యధిక మెజారిటీతో మీ అభిమానాన్ని చూపించి ఈ నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిపించాలని, అలాగే ఎంతో బాధ్యతాయుతంగా ఈరోజు తీసుకున్న మా సోదరులు శివారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరి ఈ విధంగా మాకు మద్దతు తెలిపినందుకు మేమందరం కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఒక నమ్మకంతో మాకు బాధ్యతాయుతంగా మాకు ఈరోజు మీరు చెప్పారో ఖచ్చితంగా ఏ పనన్నా 10 మందికి ఉపయోగపడే పనికి మమ్మల్ని అడగకుంటే మీరు రేపు పొద్దున మాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు హామీ ఇచ్చి ఈ పని చెయ్యమ్మా అని చెప్పొచ్చు. దానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చేసిన మన అందరు అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.